అలెక్స్ చనిపోయాడట. మేము కూడా విన్నాం. ఆ బుక్ వల్లే అంటావా? ఏంటి ఆ బ్లడ్ సాక్రిఫైస్ చేసే బుక్? అదే మన అలెక్స్ మెసన్ నుంచి వస్తుంటే చాలా మంది చూసారంట. చివరిసారి అలెక్స్ని చూసినప్పుడు కూడా చాలా డల్గా కనిపించాడు రా. వాళ్ళ పేరెంట్స్ని కలిసావు మరి? లేదురా, అక్కడ చాలామంది ఉన్నారు, దూరం నుంచి చూసి వచ్చాను. అవును, అలెక్స్ రీసెర్చ్ చేస్తున్న బుక్ గురించి ఏమైనా తెలిసిందా? అరే, అలెక్స్ ఆ బుక్ వల్లనే చనిపోయాడని మన కాలేజ్ అంతా అనుకుంటున్నారు. అలెక్స్ రీసెర్చ్ అయ్యాక ఆ బుక్ గురించి నువ్వు తెలుసుకున్నాను ఎంత ఆరాటపడ్డావు నాకు తెలుసు. బట్ ఈవెన్ పారాసైకాలజీ స్టడీస్ హ్యాస్ ఇట్స్ ఓన్ లిమిట్స్, తెలుసు కదా. సరే, నాకు వేరే కాల్ వస్తుంది నాకు. సరే సరే, బాయ్. అలెక్స్ ఇక్కడికే వచ్చారని చెప్పారు. బుక్లో ఏం లేదేంటి? లోపలికి దారి ఉందా అసలు? ఏం జరుగుతుంది ఇక్కడ? ప్రొఫెసర్, మిమ్మల్ని క్వశ్చన్ అడగొచ్చా? మ్యాగ్నస్ పొజిషన్ కేసు మీద మీ ఒపీనియన్ ఏంటి? దాని గురించి తెలుసుకోకపోవడమే మంచిది. తెలుసుకోవాలని ప్రయత్నం చేసిన వాళ్ళు చచ్చిపోయారు. ప్రొఫెసర్, తరుణ్ వచ్చాడు.
గుడ్ మార్నింగ్ ప్రొఫెసర్. గుడ్ మార్నింగ్ నందిని. సార్, అలెక్స్ చనిపోయే ముందు ఈ బుక్తోనే కనిపించాడట. కానీ బుక్లో చూస్తే ఏం లేదేంటి? ఇది ఎక్కడ దొరికింది నీకు? ప్రొఫెసర్ అంటే అది ఏమీ కనిపించట్లేదంటే ఇందులో ఏమీ లేదని కాదు. అలెక్స్ లాగే నువ్వు తయారవుదాం అనుకుంటున్నావా? కాలేజ్ ఆర్కెట్లో పెట్టే. ఆ బుక్ని ముట్టకుండా ఉండాల్సిన తరుణ్. అలెక్స్, నువ్వు ఇంకా బతికే ఉన్నావా? ఈ ప్రపంచానికి నేను చనిపోయి ఉండొచ్చు, కానీ చీకట్లు ఇంకా బతికి ఉన్నా. ఆ తర్వాత ముందు పద. తరుణ్, నేను చెప్పే జాగ్రత్తగా విను. సుమారు 100 ఏళ్ల క్రితం గ్రహణం రోజు ఒక విచ్ కొన్ని స్పిరిట్స్ని ఈ బుక్లో బంధించింది. అయితే వాటిని మన అవసరానికి వాడుకోవడానికి దారి కూడా ఇచ్చింది. అంటే
ఆ స్పిరిట్స్కి మనకి మధ్య మోడ్ ఆఫ్ కమ్యూనికేషన్ లాగా ఈ బుక్. మన బ్లడ్ ఆ బుక్కి ఇచ్చి స్పిరిట్స్తో మాట్లాడడం వరకు అందరికీ తెలుసు, కానీ బ్లడ్ ఇచ్చిన వాళ్ళకే తెలుస్తుంది ఆ స్పిరిట్స్కి పార్ట్ ఆఫ్ అవర్ సోల్ కూడా ఇవ్వాలని. రెజొనెన్స్ పూర్తయ్యాక అవి చెప్పి వినకపోతే ఆ మనిషి చనిపోతాడు. నీ బాడీ మీద మార్క్ చూసుకున్నావుగా? చూసుకున్నా. నీతోనే రెజొనెన్స్ అయిపోయింది. ఈ బుక్ పేరు తయారు చేసిన విచ్ పెట్టలేదు, ఎక్స్పీరియన్స్ చేసిన ఫస్ట్ పర్సన్ పెట్టారు, అదే క్రూరకామం. ఈరోజు గ్రహణం, మనం ఏం చేయాలని ఈరోజే చేయాలి. పద లోపలికి. దీని నుంచి తప్పించుకునే మార్గమే లేదా మనకి? ఇన్ని రోజులు నేను అదే ప్రశ్నకు సమాధానం వెతికాను. ఆ ప్రాసెస్లోనే నాకు క్లాత్ దొరికింది తరుణ్. అరే కరెంట్ పోయింది. హలో, ఏంటి పోలీసులకు కాల్ చేశారా? నాకు తెలిసిన వాళ్ళు కాల్ చేస్తాను. డోర్ ఏంటో ఓపెన్ చేసింది. ఎవరిది? తరుణ్, ఈ క్లాత్ ఆ బుక్తో పాటు మన కాలేజ్ ఆకవేష్ దగ్గర దొరికింది. ఈ క్లాత్లో బుక్ పెడితే ఆ బుక్ కాలిపోతుంది తరుణ్. బుక్ ఇవ్వు తరుణ్. బుక్ తరుణ్. తరుణ్ కావాలి, కాలట్లేదటి. ఏమవుతుంది తరుణ్ నీకు? ఒక్క నిమిషం. క్లాత్ పట్టుకునేటట్టు వచ్చే తరుణ్. తరుణ్ అలెక్స్, చేతిలో కత్తి ఏంటి? నువ్వేంటి ఇక్కడ? బ్యాటరీలో ఉండేటిదేంటి? నందిని, ఆ చేతిలో ఆ పేపర్ ఏంటి? ఇక్కడ ఏం చేస్తున్నావు? నందిని, నందిని, నందిని.
ఏమైంది అలెక్స్? తరుణ్ క్లాత్ ఇవ్వలేదు కదా. తరుణ్ ఇట్రా. ఏంటి? ఆ బుక్ ని క్లాత్ లో పెట్టి కాల్చుకోడు తరుణ్. మనం ఎందుకు? క్లాత్ ఇచ్చే మనం ఇక్కడ వెళ్ళిపోదాం. పద. ఓకే సరే వెళ్ళిపోదాం. పద అలెక్స్. కానీ తరుణ్ ఏం జరుగుతుంది? తరుణ్ అలెక్స్ ఏంటి ఇప్పుడు ఉన్నావు కదా, బుక్ నాకు దొరికింది కానీ ఏంటిది? సార్ ముందు క్లాత్ అలెక్స్ ఏం జరుగుతుంది అలెక్స్ ఇక్కడ? క్లాత్ ఇచ్చు తరుణ్. నువ్వు ఇందులో చెప్పడానికి వచ్చావు అలెక్స్? బుక్ ఇది. క్లాత్ తరుణ్. నువ్వు అలెక్సేనా? క్లాత్ తరుణ్. ఎవరు నువ్వు అలెక్స్? ఎవరు నువ్వు? అలెక్స్ అలెక్స్ టైం లేదు, దూరం అయిపోతుంది. ఈ బుక్ లో పేజ్ మిస్ అవుతుంది. నీకేం తెలుసా? పేజ్ మిస్ అవుతుందా? పేజ్ లేదు తరుణ్. ఆలోచించు. ప్రొఫెసర్ దగ్గర మర్చిపోయి ఉంటారు. ప్రొఫెసర్ దగ్గర ఉండబెట్టి తరుణ్. ఒక నిమిషం కాల్ చేస్తాను. సిగ్నల్ లేదు అలెక్స్. సరే పద బయటికి వెళ్దాం. పద. సరే పద. పద. కాల్ చేస్తాను. ఒక నిమిషం. నాకు ఆ క్లాత్ ఇద్దరు. క్లాత్ తినేవాడు అలెక్స్. సరే నువ్వే కాల్ చూసు కానీ అతడికి ఫోన్ చేయి. హలో హలో ప్రొఫెసర్, మీ దగ్గర పేపర్ ఉందా? నా దగ్గరే ఉంది. ఉందండి అలెక్స్. సరే ఈ బుక్ ని పేపర్ ని ఒకేసారి కాల్చాలి, లేదా అవ్వదు. ప్రొఫెసర్ నేను చెప్పే జాగ్రత్తగానండి. మీ దగ్గర ఉన్న పేపర్ని నా దగ్గర ఉన్న బుక్ని ఒకేసారి కాల్చాలి, లేకపోతే దాన్ని ఇంకెప్పటికీ ఆపలేం. నన్ను ఇంకేం అడగకుండా మీరు ఆ పేపర్ని ఇప్పుడే కాల్ చేయండి ప్రొఫెసర్, ప్లీజ్ ప్రొఫెసర్. ఓకే సరే అయితే ఇప్పుడే కాల్ చేస్తాను. రిలేటివ్ కాల్ సార్. నేను ఇవ్వను. ఏంటి? అయిపోతుంది తరుణ్. It's all over, Tarun.
తరుణ్, ఇందులో నువ్వు కూడా ఒకటి అవుతావు అనుకోలేదు, కానీ ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. జరిగింది చెప్తా విను. ఈ క్రూరగమం మన కాలేజ్ ప్యారలల్ ఆక్వేస్ దగ్గర కొంతకాలంగా ఉంది. అయితే దాని గురించి తెలుసుకున్న మన ప్రొఫెసర్కే దాని మీద ఇంట్రెస్ట్ పెంచుకుని దాంతో రెసిడెన్స్ వరకు వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఆ స్పిరిట్ జరిగిన దానికి భయపడి నన్ను ఒక రీసెర్చ్ అసిస్టెంట్లో ఉండమని చెప్పి నా సోల్ ఇద్దాం అనుకున్నాడు. కానీ ప్రొఫెసర్కి అనుకున్నట్టు జరగలేదు. ఆ క్రూరగమం తిరిగి మా ఇద్దరి మీద ప్రభావం చూపించింది. నేను చీకట్లోకి వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఆ తర్వాత ఆ బుక్ తీసుకెళ్ళి ఎవరు రాని ఆ చోటు దగ్గర పెట్టి మళ్ళీ గ్రహణం కోసం వద్దాం అనుకున్నా. కానీ ఈలోపు నువ్వు కూడా ఇందులో ఒకటి అయిపోయావు. తరుణ్, ఆ బుక్ని కాల్చడం మన ఇద్దరికి సొల్యూషన్ అని అయితే నేను అనుకోవట్లేదు. ఆ బుక్ ఇంకపై ఉండదన్న మాత్రమే తెలుసు. నా అజంప్షన్ కరెక్ట్ అయితే పాటికి మన ప్రొఫెసర్కి చనిపోయి ఉంటారు. మన ప్రొఫెసర్కి తను చెప్పింది పాటించుంటే బాగుంది. అదే ఒక్కసారి మనం చీకట్లోకి వెళ్తే అది ఎప్పుడో మనం దానిలోకి లాగేస్తూనే ఉంటుంది.